పౌర సరఫరాల శాఖపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష, సాయంత్రం యోగాంధ్ర నిర్వహణపై అధికారులతో సమావేశం. ఏపీలో మెగా డిఎస్సి నిలుపుదలకు నిరాకరణ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న ఏపీ హైకోర్టు. కాసేపట్లో తెనాలి పర్యటనకు జగన్, రౌడీ షీటర్లకు మద్దతు అంటూ విమర్శలు. లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు, ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న సిట్. కాకాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై నేడు తీర్పు, మైనింగ్ కేసులో రిమాండ్లో గోవర్ధన్ రెడ్డి. ఇవాళ శ్రీశైలానికి పూణే నిపుణుల బృందం, ప్రాజెక్టు ప్లన్స్ పోల్ విస్తరణ, డ్యామేజ్పై అధ్యయనం. తెలంగాణ వ్యాప్తంగా భూభారతి సదస్సులు, నేటి నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులు. కర్నూలు 4th టౌన్ సిఐ, కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు, లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారులు. రేపు కేంద్ర మంత్రిమండలి సమావేశం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చ. దేశంలో విస్తరిస్తోన్న కరోనా, 4,000కు చేరిన కేసులు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం, విరిగిపడుతున్న కొండ చర్యలు. భారత్తో అతి త్వరలో వాణిజ్య ఒప్పందం, యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి వెల్లడి. సాయంత్రం ఐపీఎల్ ఫైనల్, బెంగళూరుతో పంజాబ్ ఢీ.